వెళ్ళేది శశి బతుకుండ్రా చిన్న భాషకి చెప్పు. నికృష్టుడా దరిద్రుడా అమ్మవ చోటు పుట్టినోడా ఇచ్చానా ఫ్రెండ్స్ ఇక పట్టుకో లేదు బావా. ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వీడియోల కోసం ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకుందాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ మోతవర్ గ్యాంగ్. యు ఆర్ వాచింగ్ బాబు యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రో. సో గైస్, ఇవాళ మనం 100 ఇడ్లీ ఛాలెంజ్ చేయబోతున్నాం. 100 ఇడ్లీస్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అయితే 100 ఇడ్లీస్ ఛాలెంజ్ 5 minutes లో ఎవరు ఎన్ని తినగలుగుతారో అన్ని. ఓకే, ఓన్లీ 5 minutes టైమింగ్. ఈచ్ మెంబర్ 5 minutes టైము. 5 minutes టైంలో నువ్వు ఎన్ని ఇడ్లీలో తిను. ఎవరైతే ఎక్కువ ఇడ్లీస్ తినరో వాళ్ళు వచ్చేసి విన్నర్. సో దానికోసం మేము చిట్టీలు అయితే అయిపోతున్నాం. బా చిట్టీలు ఆడుకో. చిట్టీలు అయితే ఫస్ట్ సెకండ్ ఆట వేస్తున్నాం. ఓకే ఓకే, తీసుకో ఫస్ట్ ఇది తీసుకో. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయి. ఓపెన్ ఎవరు నీదే ఫస్ట్ గా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. మా మొదలైతే ఫింగర్ మిస్టేక్ థర్డ్ వచ్చిండు. మా కౌశిక్ పైలట్ అయితే సెకండ్ వచ్చిండు. గైస్ ఇప్పుడు మనం 100 ఇడ్లీ అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు గైస్. ఓకే, బాల గురించి గంటగొట్టరు. ఓకే గైస్, ఫస్ట్ అయితే నా ఛాన్స్. ఫస్ట్ నేను ఇప్పుడు తినాలి. మామూలు అయితే బుక్ పట్టుకొని కౌంటింగ్ రెడీ ఉన్నాడు. చీటింగ్ చేస్తాను నేను. 5 minutes అయితే టైము. 5 minutes లో నేను ఎన్ని తినగలిగితే అన్ని. డబ్బా నేను ఒక 10-15 తిన్నాను అనుకో, వీళ్ళు తక్కువ తిన్నారు అనుకో, నేనే విన్నాను అన్నట్టు. నాకన్నా వీళ్ళు ఎక్కువ తిన్నారు అనుకో, వీళ్ళు విన్నారు అన్నట్టు. ఓకే గైస్, సో ఫస్ట్ అయితే నేను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వివాహ భోజనంబు వంటకంబు తిను. డైరెక్ట్ అది కాదు, ముచ్చట పెడితే తగడు. తినచ్చు కదా. ఏంగా మెల్లగా అది 5 నిమిషాల టైం ఉందిరా. మెల్లగా ఇప్పుడే 3 సెకండ్లు అయిపోయింది అంతే. అయిపోయింది. అదే అయిపోయింది. చూసుకో చూస్తున్నా అది. అందుకే అగడబడ్డట్టు తినద్దు, కుతికే పడుతుంది అంటేనే చెప్తాను. మెల్లగా తినాలి. ఎందుకు? విన్ అవుతా అన్నాడు. ఇప్పుడైతే 3 అయితే కంప్లీట్ అయినాయి. అది మాన్స్టార్. అది ఇంకా దాని పక్కన ఉన్నది బీస్ట్. అది నువ్వు నేను మొల్లికాయను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిన్నె తింటా. ఎంతో బావా, నువ్వు మా పాలైతే దేవుడికి బావా. తప్పే ఉందరా, మీరు పైసలు ఇప్పుడు లేవు, నువ్వు దేవుళ్ళ నాకు జరని తడియా. రెండు నిమిషాల ఒక హాఫ్ టైంలో 5 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎట్లా తింటాడు ఆ టైంలలో? మొత్తం 5 minutesలలో 10 తింటాడో లేదు చూద్దాం. వెళ్ళేది శశి బతుకుండ్రా. చిన్న భాషకి చెప్పు.
53, 54, 55, 56, 57, 58, 59, 60. 5 నిమిషాలు అయిపోయింది గైస్. 10 కంప్లీట్ చేసింది మనోడు. తిన్నా నేనైతే 5 కంటే ఎక్కువ తినాలి. 5 నిమిషాలు అంటే ఇప్పుడు లాస్ట్ కి 5 నిమిషాలు అయిపోతున్నా నోట్ ఉంది అనుకో అవుట్ నోట్ క్లియర్ అయితే చూపెట్టాలి. ఒక్క సెకండ్ పైన కానీ నోట్లు ఏమైనా ఉన్నాయని అవుట్. అది అవుట్ కాదు గైస్, అది లాస్ట్ వన్ తిన్నది కౌంట్ కాదు. ఓకే గైస్, నాది ఫస్ట్ అయితే అయిపోయింది. నేను 10 తిన్నా, మా రాసిండు 10 తిన్నా, నేను పేరుగా తిన్నా. సో ఇప్పుడు నా వంతు గైస్, ఇప్పుడు నా సెకండ్ టర్న్. ఇప్పుడు నేను 10 కంటే 10 కంటే ఎక్కువ తినాలి. మా బావని నేను నెక్స్ట్ మర్చిపోకండి, మా బావ ఉంటా సార్ ముంచేట 10 కంటే ఎక్కువ తినాలి గైస్. 10 కంటే ఎక్కువ తింటే నేనే ఫస్ట్ వస్తా. రైట్, మీకు ముచ్చట చెప్తా, ఇడు మాన్స్టార్ వీడే ఎక్కువ తింటాడు. చలో గాయస్, నేను అమ్మాయికుని గాయస్, మీరు ఏమనుకోండి, నేను బాగా పర్సనాలిటీ ఉండొచ్చేమో కానీ బట్ నేను అమ్మాయికుని. అంతగానే ఏం తినా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరు అమ్మాయి. చలో రెడీయా? ఓకే బావా, టైం వేస్ట్ చేయకు. ఓకేనా? ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కటి ఇడ్లీ తీసాడు, ముంచాడు, తిన్నాడు. గైస్, మరో మ్యాక్సిమం ఆర్డర్ తీసుకోడు మా దగ్గరికి. రెండో ఇడ్లీ ఫస్ట్ కంప్లీట్. గాయస్ మర్చిపోకండి, నాలుగోది నిమిషంలో 4 అయిపోయినాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. అంటే అరే 5 20 తింటాడు ఫ్రెండ్స్. అమ్మాయికుని మర్చిపోకండి, అమ్మాయికుని. అట్లా అమ్మాయి కూడా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. 4 సగం తిన్నాడు. టైం చెప్పరా శశి, నిమిషాలతో సెకండ్స్ తో సహా. 29, 30, 130 seconds. 1 minute 30 seconds. 4 అయిపోయింది. 4 అయిపోయినాయి. పేస్ తగ్గిస్తా మనం కాస్త వినాలి కదా. మా బాగున్నాడు అంత లేదులే. పేస్ లేదు, అక్కడ కొత్తలు దిగుతలేదు. పొడి పొడి పోయినా కొద్ది ఇట్లా అంటుంది. పొడి పొడి వానాలు గురువంగనా. ఫిఫ్త్ గాయస్ 5వ అయిపోయింది. ఇక నువ్వు చెప్పని అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. టెన్షన్ ఏం లేదు. దంచరాదు, నువ్వు దంచమేమైనా సగం ఇస్తున్నావంటే చింటు మాట లేదు సపరేట్. అది మాని ఏంటి సపరేట్? ఇక్కడ సగంది లేనే లేదు. సరే అదే అది కౌంట్ కూడా వచ్చారు. ఒకటి క్యాన్సల్. 4 అయినాయి. 5 ఇది మొత్తం తింటే 5. సగం 2 తిను, మొత్తం సగం తిను. నువ్వు అబ్బా నువ్వు సగం చీటింగ్ చీటింగ్. ఇక ఎటు కూడా ఏం లేదు. 5 చించి పెట్టిన ఇక్కడ 5 మామది ఎటు కూడా ఏం లేదు. మనం చేతులు పట్టుకోవాలి, ముక్క పట్టుకోడా ఇంకా తీసి 6వది. అవురా, మనం అమాయకులం అని ఆగని చెప్తాందా? సించాడ పెడుతుండు పక్కకు సగం సగం. ఆ సగం తింటుడు, ఇంకో సగం ఆడ పక్క పెడుతుండు, ఇంకో సగం తింటుడు, ఆ సగం తిని పక్క పెడుతుండు. కంప్లీట్ అయిపోయినాయి. 4 అన్నాను చూసి కంప్లీట్ కాలే, ఇంకో ముక్కుంది, చిన్న ముక్కు. టైం 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 6 అయిపోయినాయి. లెక్కెత్తున్నా నేను. 5 కంప్లీట్ అయినా ఒకటే తిన్నాను, ఒకటే ఇది. సరే గాయ్స్, ఇయో వీడియోలు ఉంటాయి కాదు ఇది టైం. నాదైతే 7వ గాయ్స్. నేను సరే సరే నేను లెక్క పెడుతున్నా. అరే టైం చూడరా. దొంగ దొరుకుతాడు. ఓకే 11 తిన్నాడు, నాకంటే ఒక్కటే ఎక్కువ తిన్నాడు. ఇది కానీ ఓకే కంప్లీట్ అయిపోయింది. మామూలు ఇంకా టైమింగ్ ఉంది, అది తింటలేడు. తింటలేడు, అది వాని ఇష్టం. తింటలేడు. ఎంత ఎంత నెంబర్? 53, 54, 55, 56, 57, 58, 59. అంతే. 5 నిమిషాలు చూడండి. 5 నిమిషాలు తిన్నాడు మావాడు. గైస్ నేను 10 తిన్నా. ఈ లెక్క ప్రకారం నేను 11 అంటున్నా, కానీ వీడియోలో వీళ్ళు తెలుస్తాయి కదా ఎన్ని తిన్నారో లెక్క పెడదాం. అయితే గాయస్ నా వంత అయితే అయిపోయింది. ఇప్పుడైతే నాదైతే 11. నాది యాక్చువల్ వీల్ అంటే 11 అంటున్నారు, నాది 12 అయిపోయిందని నేను అంటున్నా. అది మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ మీరు చూస్తూ ఉంటారు గాయస్, మీరైతే ప్రూఫ్ ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్ లో మొత్తం అయితే పెట్టేయండి.
ఇప్పుడైతే మా బావంతో ఫ్రెండ్స్ వీళ్ళు పెద్దోడేమో 10 తిన్నాడు, చిన్నోడేమో 12, 11 లొల్లి అవుతుంది. నేను 9, 8 తింటా. కానీ ఓకే, మీరైతే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మర్చిపోకండి గాయస్, నాకు న్యాయం జరగాలి గాయస్. న్యాయం జరుగుతుంది, కానీ నేనైతే 11 అంటున్నా. మీకు కూడా తెలుసా? సరే మనం 11 అవన్నీ కాదు, మన ప్రేక్షక దేవుళ్ళు ఉంటారు కదా సృష్టిలో. మీరు అయితే మర్చిపోకండి గాయస్, కామెంట్లు పెట్టండి. ఒక నిమిషం ఆవురు ఫ్రెండ్స్, ముక్కు గోపుతానా. చూసుకోబల్లా చలో చెప్తున్నా. రైట్ ఓకేనా? రైట్ 3 టైం స్టార్ట్. ముచ్చుకో అని డైరెక్ట్ తింటున్నావు. ఏం కాదు, ఒకటోది చూడతాను సగం గట్టిగా ఉంది. చూసిందా ఫస్ట్ వాడు రాచుడు ఒక్కదానికే నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ముంచుకొని ఏం కాదు, ఇష్టం ఆయన ఇష్టం. అది బాయ్స్ 2 రోజులు అయిపోతుంది. ఇప్పుడైతే నోట్లో నవ్వుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడైతే నోట్లో నవ్వుతుంది. నవ్వుతుంది, నాకి నవ్వుతుంది, ఈయనకి నవ్వుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయిపోయింది. ఒక్క ఇడ్లీకి ఒక వాటర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని నిమిషం? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అది వాస్తవానికి ఒక నిమిషంన్నరకి 2 ఇడ్లీలు చేసిండు మనోడు. తాడు అనేది అది మర్చిపోకు. మీరు చెప్పకుండా భయం అవుతుంది టైం. ఐదోది మనం చూస్తాం. అలా రాత్రి తెలుస్తుంది, ఆ రాసింది తెలుస్తుంది. నిమిషం 30 సెకండ్లు. హాఫ్ తింటే గుర్తు సగం నోట్లో పడవాలి. అయిపోయిందా? 8 కంప్లీట్ చేసిండు. విన్నర్ అయితే తెలిసిపోయింది. టైం అయిపోవాలి. టైం స్టాప్స్ నౌ. ఆగి కాలే. 50, 51, 52, 53, 54. నోట్ తెలిసిపెట్టాడు. 56, 57, 58, 59. టైం స్టాప్ నౌ. కంప్లీట్. సో విన్నర్ వచ్చేసి తెలిసిపోయింది. బలి మర్చో మళ్ళీ గైస్ లాస్ట్ చూస్తాను కదా, అంటే విన్ అయిన వాళ్ళు లూజర్ కి అయితే రివెంజ్ ఉంటుంది గైస్. 7 కాదు 8 తిన్నాడు. 8 తిన్నాడు. యాక్చువల్లీ మనం టీమ్ అయితే నేను 7 అన్నాం. మేము యాక్చువల్లీ 7 అనుకుంటే మెల్లమెల్ల తగ్గించుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ 8 తిన్నాడు. స్పీడ్ వస్తారు కాబట్టి విన్ చేద్దామని, కానీ అంత చేయలేదు. అయితే నేను స్ట్రాటజీ మెయింటైన్ చేసిన ఫ్రెండ్స్ ఏంటంటే బుక్కకి నీళ్ళేది ఆయనంటే జారింది. కానీ లాస్ట్ కి ఏమైందంటే నా ఇది 7వ 8వ తినేటప్పుడు వాంతింగ్ వచ్చినట్టయింది. యాక్చువల్ నాకు టోన్సిల్స్ అవుతున్నాయి. ఇక్కడ నొప్పి బాగా వస్తుంది. అందుకోసమే ఇంకా ఓన్లీ బామర్దల కోసం ఇంకోసారి నా బతుకు ఎప్పుడు ఓడిపోవడం. ఆఖరికి అత్త లాస్ట్ 10, 8, 11 వాడే విన్ను, నేనే విన్ను. బట్ గాయ్స్ మర్చిపోకండి, కామెంట్ లో మాత్రం నీకు 12 అంటున్నా నాకు వచ్చింది. మీకు అసలు ముచ్చట చెప్తా. ఇప్పుడు మేము ముగ్గురం తినడు కాదు, కెమెరామెన్ ఇడిచిపెట్టేది లేదు. మేము తినేటప్పుడు నన్ను అన్నాడు, నువ్వు
తింటావు అన్నాడు. లాస్ట్ కు నువ్వు బొగ్గు 4 తింటా నువ్వు గొప్ప అన్నాడు. 8 తిని ఇప్పుడు నువ్వు తిందు దారా అంటే మీరు 9 తింటా నా ఇజ్జత్ పోతుంది అనుకో. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాం. సో మా కెమెరామ్యాన్ గుర్తున్నాం ఇప్పుడు. అరే ఓడిపోరా దండం పెడితే నీకు 100 రూపాయలు 200 300 500 కెమెరామ్యాన్ ఇడ్లీ పెట్టేది లేదు. గైస్ ఇప్పుడు మన కెమెరామ్యాన్ తో ఇడ్లీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో మాది తెలిసిందిగా మన అందరూ అయిపోయినాయి. ఇప్పుడు మన నుంచి ఇడ్లీ పెడతలేం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తర్వాత చెప్తా, చిన్నగా చెప్తా, ఎందుకంటే మన తిండి ముఖ్యం. తర్వాత నేను వీడు ఫస్ట్ చెప్తాడని చూస్తాను. ఓకే గైస్ బా చలో స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖమ్మం ఉంటుంది, తింటే హైలైట్ ఉంటుంది. ఎన్ని వస్తుంటాయి ఇప్పుడు నేను ఫస్ట్ మనోడు ఒకటి ఫ్రెండ్స్ మీకు ముచ్చటేం చెప్పాలి. అప్పుడు తిన్నాడు 4 మళ్ళా. అవు అంతకు ముందు వీడియో బయట మేము చేస్తా అంటే తిన్నాడు. పోతాడు అరే మమ్మల్ని ఆదరిస్తాడు తంచుతాడు పోయి. రెండోది ఇది ఓడిపోతాడు. ఒకటోది ఉరుకుతుందిరా, రెండో దానికి కచ్చర స్లో అవుతుంది. అయ్యో ఇంకో చిన్న బామ్మది ఎన్నుకున్నాడు వాడే. దాని ఏంది కెమెరా పట్టుకున్నది. కెమెరామ్యాన్ కౌశిక్ తో బీబీ బ్రోస్. కెమెరామ్యాన్ కౌశిక్ తో బీబీ బ్రోస్. ఏమంటారు బామ్మది? ఏం చేస్తాం బాబా, ఇచ్చారు. సో సెకండ్ వన్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే గైస్ మనోడు ఆడ రోడ్ యాక్సిడెంట్ కుక్క యాక్సిడెంట్ అయిందని చెప్పినాం కదా గైస్. అది మాకు బాడే చెప్పిండు ఫస్ట్. యాక్సిడెంట్ అయ్యేది ఆ రక్తం ఇట్లా రోడ్డు మీద. అరే బాబు అది దాని గుర్తించుడు ఆపద్దు మాట్లాడు. కాదు 7 8 9 10 అంతే. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా, ఇక్కడి నుంచి దూకి చేస్తా. మన కెమెరామెన్ 7 తిన్నాడు, మన బావ 8 తిన్నాడు. సో ఓడిపోయింది మన కెమెరామెన్. ఎవర్రా మీరంతా? ముందే నాకు దొరికే వాడే ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తా అని అనుకున్నా. కానీ బలి ఫస్ట్ దొరికింది. అయితే మనోడి పేరు రివీల్ చేస్తా అన్నాడు. చెప్పు ఇప్పుడు నీ సంగతి చెప్తాను. నువ్వు కరెక్ట్ అయిపోయింది. మన పేరు వచ్చేసి ఇప్పుడు పేరు నా పేరు ముఖేష్ అంటారు. అయితే కాదు ముఖేష్ గారు, అసలు పేరు ముఖేష్ కాదు మోహన్. ఐస్ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సుధా వచ్చేసిండు. సో ఇడ్లీలు అయితే మేము వేస్ట్ చేయము. మా కింద చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాం. లేకుంటే మాకు ఇంకా ఆకలి అవుతుంది, మళ్ళీ తర్వాత వీడియోకి తర్వాత తింటాం. ఇవి వచ్చాయి. ఇప్పుడు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి విన్నర్ వచ్చేసి కౌశిక్ అయిపోయింది, ఓడిపోయింది వచ్చేసి ముఖేష్. మీ ఇద్దరం సేఫ్ మధ్యలో ఉన్నవేం కాదు. వానికి గిఫ్ట్ ఏదైనా సెట్ చేద్దాం. మనోనికి రివెంజ్ ఛాలెంజ్, ఖచ్చితంగా రివెంజ్ తీసుడే మనోనికి. ఇవరకు కేవలం అప్పుడు చూద్దాం, మొన్న చూద్దా అనుకుంటే నవ్వుతున్న కిచ్చ ఆ ఛాలెంజ్ తప్పించుకున్నా. ఇప్పుడు వచ్చింది దొంగ దొరికింది. చెప్పాలా అది మన ముగ్గురే. నువ్వు తింటావా? నువ్వు 10 తింటావా? నన్ను ఎట్లా చెప్పిండు. ఇప్పుడు ఓడిపోయిండు. రివెంజ్ ఉంటుంది. నీకు రివెంజ్ ఎట్లుంటది తెలుసా? రోడ్డు మీద ఇట్లా రాక్తో సాపరాయినాడు.
నీ ఇష్టం బా. ఓకే నాకు గ్రాంటెడ్ అయిపోయింది. సో రివెంజ్ నీడిస్తా దీనికి. బలి బలి అయితే గాయస్ ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ వచ్చాను. మరి నా గిఫ్ట్ ఏంది గాయస్ చెప్పండి, నా గిఫ్ట్ ఏంది రా? గిఫ్ట్ ఏంటిదంటే నీకు నేను చెప్తా, నీకు ఎందుకు బాధ సుత్తలేదు సుత్తలే ఇగో ఇది బ్రహ్మాండంగా ఉంగరం గింగరం గిఫ్ట్ ఇస్తారు నేను అనుకున్నా. బంగారు ఉంగరం ఇస్తారా? బాగానే బంగారు కోసం బొమ్మల కోసం ఓడిపోతా అంటే అరే రూపాయి అంటే ఎట్లా బా? అరే రూపాయి రూపాయి గెలుచుకున్నారు గాయస్. ఇగో ఇస్తానా ఫ్రెండ్స్, ఇక పట్టుకో. బా, న్యాయం లేదు బావా. ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. సరే ఇక వేరే ఏమన్నా ఇత్తతి. సో గాయస్ ఆగు. ఓకే గాయస్, ఈ వీడియోలో అయితే ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోల కోసం ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టు, కామెంట్ చేయరు మన కోసం, అది న్యాయం జరగాలి. ఇగో మీకోసం అని చెప్పేసి లైక్ ఇస్తారని చెప్పేసి బ్లూ కలర్ ఫుడ్ అయితే తీసుకున్నాను. మర్చిపోకండి గాయస్, లైక్ కూడా కంపల్సరీ. లైక్ షేర్ కామెంట్ మీ బావ కోసం గంటను కొట్టురి. ఓకే గాయస్, ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.